పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎవరబ్బ సొమ్మని ఎగ్గొట్టేస్తారు బాబు. జీవీఎంసీకి 62.70 కోట్ల కన్నం. పనోరమా హిల్స్ చేసిన బాగోతం. రెవెన్యూ ఇన్స్పెక్టర్ సచివాలయం అడ్మిన్ ఆధ్వర్యంలో VLT కట్టకుండా మేనేజ్ చేసిన ప్రబుద్ధులు. 80 ఎకరాల ఓపెన్ ల్యాండ్ పన్ను ఎగవేత. వైసీపీ నేతల పర్యవేక్షణలో మొత్తం తతంగం. అతనికంటే గనుడు అచ్చట మల్లన్న అని ఒక జాతీయం. జీవీఎంసీలో 2 అధికారులు, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విషయంలో ఈ జాతీయం వర్తిస్తుంది. జీవీఎంసీకి ప్రతి ఒక్కళ్ళు కన్నం పెట్టేవాళ్లే. విశాఖపట్నంలో చాలా చోట్ల జీవీఎంసీకి ఇలా పన్ను ఎగనామం పెట్టేవాళ్లు ఎక్కువైపోయారు. ముఖ్యంగా మహావిశాఖ నగరపాలక సంస్థ కళ్ళు మూసుకున్న కొద్దీ ఎక్కువగా అక్రమాలు జరుగుతున్నాయి. కొందరు దొంగ విధవల కారణంగా ఎక్కువగా అవినీతికి అవకాశం కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఉన్నతాధికారుల ఉదాసీనత కారణంగా కోట్ల రూపాయలు ఇలా ఎగనామం పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళే తమ ప్రాజెక్టుల విషయంలో గడ్డి కరుస్తున్నారు. విశాఖ జీవీఎంసీలో జరిగిన ఒక స్కామ్ లాంటి స్కీమ్ ఇందుకు ఉదాహరణ. అసలు ఏం జరిగింది? మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని ఎండాడ పనోరమా హిల్స్లో ఈ తతంగం జరిగింది. 2014 చివరిలో పనోరమా హిల్స్ నిర్మాణం కోసం గ్లోబల్ ఎంట్రోపోలిస్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ అప్లికేషన్ చేసింది. 2015 T16లో ఊడా ప్లాన్ ఇచ్చింది. సర్వే నంబర్ 1 ఎండాడ గ్రామం 17.30 ఎకరాల్లో, సర్వే నంబర్ 386 మధురవాడ గ్రామంలో కొంత భాగం మొత్తం 80 ఎకరాల స్థలంలో నిర్మాణం ఉంది. పనోరమా హిల్స్ పేరుతో ఎండాడ గ్రామంలో 1086 ఫ్లాట్లు, అలాగే విల్లాలు, 544 వరుస గృహాలు 2015లో నిర్మాణం మొదలై 2021కి పూర్తయ్యాయి. మొత్తం మీద కన్స్ట్రక్షన్ 2021లో పూర్తయింది. 2022లో ట్యాక్స్ వేశారు. ట్యాక్స్ వేసేటప్పుడు VLT వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టారా లేదా చూసి ఇంటి పన్ను వేయాలి. VLT కట్టకుండా ఉంటే 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి VLT వేయాలి. మొత్తం VLT కట్టించి ట్యాక్స్ వేయాలి. కానీ అది ఇక్కడ జరగలేదు. దీంతో 2015 పూర్వం నుంచి 2021 దాకా జీవీఎంసీకి రావాల్సిన 62.70 కోట్ల రూపాయలకు కన్నం పడింది. అసలు ఎలా కన్నం పడింది? నిజానికి విశాఖలో పనోరమా హిల్స్ అంటే చిన్నది కాదు. చాలా పెద్ద పెద్ద నిర్మాణాలు, గ్రూప్ హౌసులు, విల్లాలు, వరుస గృహాలు ఉంటాయి. వీటి నిర్మాణం కోసం 7 ఏళ్ల పాటు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 2015 నుంచి దాదాపు 2021 వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. అంటే 2015కు పూర్వం 3 సంవత్సరాల నుండి అది ఖాళీ స్థలం, అంటే వెకెంట్ ల్యాండ్. 2021 దాకా వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లింపులు ఎలాంటివి జరగలేదు. ఇలా చెల్లింపులు జరగాలని చెప్పాల్సిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనోరమా నిర్మాణదారులతో కుమ్మక్కయ్యారు. ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ జరుగుతుంటే రెవెన్యూ సిబ్బంది వెళ్లి VLT కట్టారా లేదా అని చూసుకోవాలి. కానీ ఇక్కడ దొంగలు తయారైపోయారు. ఆ 2 అధికారులు పనోరమా. దీనంతటికీ 2 సూత్రధారులు కీలక పాత్రధారులుగా మారారు. వీరిలో ఒకరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, మరొకరు సచివాలయ సెక్రటరీ. స్కామ్లో కీలక పాత్ర పోషించారు. 2 కలిసి గ్లోబల్ ఎంట్రోపోలిస్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాసంతో కుమ్మక్కయ్యారు. జీఎంసీకి రావాల్సిన వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఎందుకు కట్టాలని, అదేదో మీరు లంచాలు తీసుకోవాలని కంపెనీ ఉచిత సలహాలు చెప్పడంతో ఈ 3 కోట్ల రూపాయలు పుచ్చుకొని ఫైలు మార్చారట. వీరందరూ కలిసి VLT కట్టకుండా మేనేజ్ చేశారు. VLT కట్టకుండానే పూర్తిగా ఇంటి పన్ను పెట్టేశారు. దీంతో జీవీఎంసీకి రావాల్సిన 62.70 కోట్ల రూపాయలకు కన్నం పడింది. కంపెనీ, కంత్రి అధికారులు. మొత్తం తతంగానికి గ్లోబల్ ఎంట్రోపోలిస్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాతినిధ్యం వహించింది. మేనేజర్ ఏ శ్రీనివాసన్ 62.70 కోట్లు జీవీఎంసీకి లాస్ చేశారనేది కఠినమైన వాస్తవం. ఖాళీ స్థలం పన్ను చెల్లించకుండా ఇంటి పన్ను వేయకూడదు. వాస్తవానికి వారు 80 ఎకరాల ఓపెన్ సైటుపై ఖాళీగా ఉన్న భూమికి పన్ను చెల్లించాలి. నిర్మాణానికి ముందు లేదా భవనం పూర్తయిన తర్వాత గానీ జీవీఎంసీలో రెవెన్యూ అధికారులు 80 ఎకరాలకు పైగా ఖాళీ భూమిపై పన్ను విధించారు. అయినప్పటికీ ఆ 3 కంత్రి అధికారులు భారీ లంచం తీసుకున్నందుకు ఖాళీ స్థలంపై పన్ను బదులుగా ఫ్లాట్లపై ఆస్తి పన్ను వేయడం మొదలైంది. ఇదంతా సదరు కంపెనీ యాజమాన్యం కోసమే జరిగిందని వేరే చెప్పక్కర్లేదు. వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ బి విద్యా ప్రవీణ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బండారు రమేష్ పాత్ర చాలా కీలకమైందనే చెప్పాలి. ఇప్పటికైనా ఎంక్వైరీ చేస్తారా?
జీవీఎంసీకి 62.70 కోట్లు కన్నం పెట్టిన ఈ అధికారుల్ని, అలాగే మేనేజ్ చేసిన ఆ కంపెనీని ఏం చేయాలి? వాస్తవంగా అయితే అధికారులను సస్పెండ్ చేసి ఎంక్వైరీ వేయాలి. అలాగే అందులో ఎంత స్ట్రాంగ్ స్కీమ్ జరిగిందనేది తెలుసుకొని ఇప్పటిదాకా కన్నం పెట్టిన దానికి వడ్డీతో సహా వసూలు చేయాలి. ఆ వసూలు చేసిన మొత్తాన్ని జీవీఎంసీకి సేకరిస్తే ఇప్పటికే లాస్లో ఉన్న జీవీఎంసీకి కొంత ఉపశమనం అయితే అవుతుంది. అలాగే సదరు కంపెనీపై కూడా ఎలాంటి ఇతర కార్యకలాపాలకు తావు లేకుండా ఉన్నతమైన ఎంక్వైరీ కూడా వేయాలి. ఇటు ఆధారాలన్నీ పక్కగా ఉండబట్టి ఈ వార్తల్ని పేపర్లతో సహా రాస్తున్నాం. ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేసినా అన్నింటికీ మేము సిద్ధం. ముఖ్యంగా అక్షర శిల్పం ఉత్తితిని ఏ వార్త గాల్లో ఉండగా రాయదు. వీరిపై అధికారులు పూర్తి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి. విజిలెన్స్, ఏసీబీ కూడా ఇలాంటి వారిపై ఎంక్వైరీ చేయాలన్నదే జీవీఎంసీ వర్గాల డిమాండ్. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.